అభిషేక్ శర్మ ఊచకోత బ్యాటింగ్తో నాగపూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. తుఫాన్ ఇన్నింగ్స్తో న్యూజిలాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న అభి సిక్సర్ల శర్మ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఫిల్ సాల్ట్, లూయిస్ వంటి దిగ్గజ బ్యాటర్ల ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో ఒకే ఇన్నింగ్స్లో 5 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ విధ్వంసానికి తోడు చివరిలో రింకు సింగ్ మెరుపు ఫినిషింగ్తో టీమిండియా రికార్డు స్కోర్ సాధించింది. అలాగే చాలా రోజుల తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 2 4లతో 7 బంతుల్లో 10 పరుగులు చేసిన ఓపెనర్ సంజు సామ్సన్ జేమ్షన్ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే రచిన్ రవీంద్రకు క్యాచ్ చౌట్టాడు. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ ఫస్ట్ బాల్నే 4 కొట్టాడు. కానీ 2 4లతో 5 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి జాకబ్ డఫీ వేసిన 3వ ఓవర్లో చాప్మన్కు క్యాచ్ చౌట్టాడు. దీంతో 2.5 ఓవర్లలోనే భారత జట్టు 27 పరులకి 2 కీలక వికెట్లు కోల్పోయింది. పిచ్చు స్లోగా ఉండడంతో భారీ స్కోర్ రాదనిపించింది. కానీ మన సిక్సర్ల కింగ్ అభిషేక్ శర్మ అందరి అంచనాలను తారుమారు చేశాడు. పిచ్చుతో సంబంధం లేకుండా 6లు 4లతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరంభం నుంచి 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి విధ్వంసం సృష్టించాడు. బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్ స్కోర్ బోర్డును ఎక్స్ప్రెస్ వేగంతో పరుగులు పెట్టించాడు. అతనికి 100వ టీ20 మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి సహకారం అందించాడు. మొదటి బాల్నే 4 బాదిన సూర్య చాలా కాలం తర్వాత ఫామ్లోకి వచ్చి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 5వ ఓవర్లో అభిషేక్ 2 6లు బాదగా 6వ ఓవర్లో సూర్య, అభిషేక్ చెరో 6 బాదారు. దీంతో పవర్ ప్లేలోని టీమిండియాకు 11కు పైగా రన్ రేట్తో 68 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ వేసిన 8వ ఓవర్లో హ్యాట్రిక్ 4 బాదిన అభిషేక్ శర్మ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం అభిషేక్ శర్మ తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్తో అలరించాడు. టీ20 కెరీర్లో అభిషేక్ శర్మకి ఇది 7వ హాఫ్ సెంచరీ. అలాగే ఆ ఓవర్ మొత్తంలో 20 పరుగులు వచ్చాయి. 9వ ఓవర్లోనే ఇండియా స్కోర్ 100 దాటింది. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్ సూర్య మెరుపులతో 3వ వికెట్కు 47 బంతుల్లోనే 99 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. అయితే కెప్టెన్ సూర్య తనకు లభించిన మంచి స్టార్ట్ను భారీ ఇన్నింగ్స్గా మలచడంలో మరోసారి విఫలమయ్యాడు. స్పిన్నర్ షాట్నర్ వేసిన 11వ ఓవర్లో లాంగాన్లో రాబిన్సన్కు క్యాచ్ చౌటాడు. దీంతో 126 పరుగుల వద్ద ఇండియా 3వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 145 స్ట్రైక్ రేట్తో 4 4లు 1 6తో 22 బంతుల్లో 32 పరుగులు చేశాడు సూర్య. అయితే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా మొత్తంగా అన్ని రకాల టీ20 కెరీర్లో సూర్యకుమార్ యాదవ్ 9000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. సూర్య అవుట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ ఊచకోత మాత్రం ఆగలేదు. స్పిన్నర్ ఇష్ సోది వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే వరుసగా ఒక 4 2 6లు బాదాడు. దీంతో టీమిండియా రన్ రేట్ ఏకంగా 12 దాటిపోయింది. అభిషేక్ కూడా సెంచరీ చేస్తాడేమో అనిపించింది. కానీ అదే ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి లాంగాన్లో జెమ్షన్కు క్యాచ్ చౌటాడు. మొత్తంగా 240 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ 5 4లు 8 6లతో 35 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. దీంతో 12 ఓవర్లో 149 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది భారత్. అయితే అభిషేక్ శర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్తో 5 ప్రపంచ రికార్డులు కూడా బద్దలయ్యాయి. మొదటి రికార్డు ఏంటంటే భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ల్లో అత్యంత వేగంగా 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. ఈ క్రమంలో 23 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన రాహుల్ రికార్డులను బద్దలు కొట్టాడు. రెండో రికార్డు ఏంటంటే టీ20 క్రికెట్లో పవర్ ప్లేలో అభిషేక్ శర్మ ఇప్పటి వరకు 49 6లు బాదాడు. దీంతో తాను డెబ్యూ చేసినప్పటి నుంచి పవర్ ప్లేలో అత్యధిక 6లు బాదిన బ్యాటర్గా నిలిచాడు. మూడో రికార్డు ఏంటంటే టీ20 ఫార్మాట్లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికంగా 8 సార్లు హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో 7 సార్లు చొప్పున ఈ ఘనత సాధించిన సూర్యకుమార్ యాదవ్, ఫిల్ సాల్ట్, ఏవిన్ లూయిస్ల రికార్డులను బద్దలు కొట్టాడు. నాలుగో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ మొత్తం 8 6లు బాదాడు. దీంతో టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్పై ఒక ఇన్నింగ్స్లో అత్యధిక 6లు బాదిన రెండో బ్యాటర్గా నిలిచాడు. భారత్ నుంచి చూసుకుంటే మొదటి బ్యాటర్గా ఉన్నాడు. చివరగా 5ో రికార్డు ఏంటంటే అన్ని రకాల టీ20 క్రికెట్లో కలిపి అభిషేక్ శర్మ 5000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే బ్యాటింగ్లో శివం దూబే మరోసారి నిరాశపరిచాడు. ఒక 6తో 4 బంతులు 9 పరుగులు చేసి జెమిషన్ వేసిన 14వ ఓవర్లో లూజ్ షాట్ ఆడి అతనికి స్టేట్ క్యాచ్ చౌటాడు. దీంతో 13.4 ఓవర్లలో 166 పరుగులకు భారత్ సగం వికెట్ కోల్పోయింది. మంచి టచ్లో కనిపించిన హార్దిక్ పాండ్యా కూడా ఆ వెంటనే డఫీ వేసిన 16వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న చాప్మన్కు దొరికిపోయాడు. 156 స్ట్రైక్ రేట్తో 3 4లు 1 6తో 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా. ఆ తర్వాత టీమిండియాకు మంచి ఫినిష్ అందించే
బాధ్యతను రింకు సింగ్ తీసుకున్నాడు. క్రిస్టన్ క్లార్క్ వేసిన 18 ఓవర్లో 6 4 బాదాడు. దీంతో జట్టు స్కోర్ 200 దాటింది. కానీ 5 పరుగులు చేసిన అక్షర్ పటేల్ అదే ఓవర్లో మిచెల్కు క్యాచ్ చౌటాడు. ఇక మిచెల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రింకు సింగ్ రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో 2 6లు 2 4లు బాది మొత్తం 21 పరుగులు రాబట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అలాగే న్యూజిలాండ్పై అత్యధిక స్కోర్ చేసిన మూడో జట్టుగా టీమిండియా నిలిచింది. చివరిలో టీమిండియాకు మంచి ఫినిషింగ్ ఇచ్చిన రింకు సింగ్ 220 స్ట్రైక్ రేట్తో 4 4లు 3 6లతో 20 బంతుల్లోనే 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 6 పరుగులు చేసిన హర్షదీప్ సింగ్ కూడా అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లో జాకబ్ డఫీ ఒకడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా వార్లలో కేఎల్ జెమిషన్ 2, క్లార్క్, ఇషోది షార్ట్నర్ తల వికెట్ తీశారు. కానీ వాళ్ళంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కనుక టీ20లో 200+ స్కోర్ చేయడం టీమిండియాకి ఇది 44వసారి. దీంతో పొట్టి ఫార్మాట్లో అత్యధిక సార్లు 200+ రన్స్ చేసిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో టీమిండియా చరిత్ర సృష్టించిందని చెప్పుకోవాలి. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు మన పేసర్లు హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఆరంభంలోనే షాక్ ఇచ్చారు. ఇద్దరు కూడా తమ తొలి ఓవర్లోనే వికెట్ తీశారు. దీంతో 1.3 ఓవర్లలో ఒకే ఒక్క పరుగు చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది కివీస్. తొలి ఓవర్లోనే డేవన్ కాన్వేను హర్షదీప్ సింగ్ డక్అవుట్ చేశాడు. వికెట్ కీపర్ సంజు సామ్సన్కు క్యాచ్ ఇచ్చి కాన్వే అవుట్ అయ్యాడు. ఒకే ఒక్క పరుగు చేసిన రచిన్ రవీంద్ర హార్దిక్ పాండ్యా వేసిన 2వ ఓవర్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో కివీస్ను రాబిన్సన్, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 30 బంతుల్లో 51 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని పవర్ ప్లే అనంతరం 7వ ఓవర్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విడదీశాడు. 2 4లు 1 6తో 15 బంతుల్లో 21 పరుగులు చేసిన రాబిన్సన్ మిడ్ వికెట్లో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 52 పరుగులకి టాప్ 3 వికెట్లు కోల్పోయింది కివీస్. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్ను గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మెన్ ఆదుకున్నారు. వీరిద్దరు 4వ వికెట్కు 42 బంతుల్లో 79 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఫిలిప్స్ టీ20 కెరీర్లో 12వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ భాగస్వామ్యాన్ని 13వ ఓవర్లో బాపు అక్షర్ పటేల్ విడదీశాడు. భారీ షాట్కి ప్రయత్నించిన ఫిలిప్స్ శివం దూబేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 195 స్ట్రైక్ రేట్తో 4 4లు 6 6లతో 40 బంతుల్లో 78 పరుగులు చేశాడు ఫిలిప్స్. తర్వాత ఓవర్లోని చాప్మన్ను వరుణ్ చక్రవర్తి పేవిలింగ్ చేర్చాడు. 162 స్ట్రైక్ రేట్తో 4 4లు 2 6లతో 24 బంతుల్లో 39 పరుగులు చేసిన చాప్మన్ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న అభిషేక్ శర్మకు దొరికిపోయాడు. దీంతో 143 పరుగులకు న్యూజిలాండ్ సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో కుదురుకున్న ఇద్దరు బ్యాటర్లు అవుటవడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. పైగా అప్పటికే లక్ష్యం న్యూజిలాండ్కు అందనంత దూరంలోకి వెళ్ళిపోయింది. 155 స్ట్రైక్ రేట్తో 18 బంతుల్లో 28 పరుగులు చేసిన డారెన్ మిచెల్తో పాటు క్రిస్టియన్ క్లార్క్ను గోల్డెన్ డక్అవుట్ చేసి చివరి ఓవర్లో శివం దూబే పెవిలియన్ చేర్చాడు. దీంతో మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ జట్టు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి, శివం దూబే రెండేసి వికెట్ తీయగా హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తల వికెట్ తీశారు. అయితే బౌలింగ్ చేస్తున్న సమయంలో అక్షర్ పటేల్ చేతి వేలికి గాయమై రక్తం కారడంతో మధ్యలోనే మధ్యాహ్నాన్ని వీడాడు. మిగిలిన ఓవర్ను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు. దీంతో తర్వాతి మ్యాచ్ నాటికి అక్షర్ పటేల్ కోలుకోవాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ నెల 23న రాయ్పూర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.